హాయ్ ఎవరోన్. ఒక్క విషయం క్లారిటీ ఇస్తాను నేను. శివాజీ గారు అనడంలో తప్పు లేదు, ఆయన 100% రైట్. ఇంకోటి, మన హిందూ ధర్మం గురించి నాన్వేషణకి ఏం నొప్పి నాకు అర్థం కాదు. ఆయన అలా మాట్లాడడం ఏంది, ఆయన అసలు విధానం ఏంది అసలు. నువ్వు ఏ దేశం కన్నా వెళ్ళు, నువ్వు ఎటన్నా తిరుగు, మాకు చూపిస్తున్నావు, మేము చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. అలాంటిది నువ్వు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావు. 30,000 రేపులు. ఆ 30,000 రేపులు ఎవరు చేసిరు? హిందువులు. నోరు జారిపోయిన వీడిని. నోరు జారడం కాదు, నువ్వు 100% అసలు నీ మైండ్ సెట్ ఏముందో నువ్వు అది బయటపడ్డావు. ఈరోజు బయటపడ్డావు నువ్వు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. 30,000 రేపులు ఎవరు చేస్తున్నారు? హిందువులు. ఇది అసలు లీజ్ తీసుకో, ఫస్ట్ ఒక లీజ్ తీసుకో. 30,000 రేపులు చేసిరు కదా, అది లీజ్ తీసుకొని ఎవరు చూసిరు, ఎవరు చేసిరు, ఎవరు ఎక్కడ చేస్తారు ఏంది క్లియర్ కనుక్కున్న తర్వాత అప్పుడు హిందువులు అని చెప్పేసి మాట్లాడు. హిందువులు చేసినారని చెప్పేసి నువ్వు గట్టిగా గుండెలు బాదుకుంటున్నావు కదా, ప్రూఫ్ చూపెట్టు, అప్పుడు నేనేం నమ్ముతాం. చూపించు. దానికి ఏంది మార్ఫింగ్ ఇవి కూడా చేస్తారేమో. మేమంతా ఎర్రపప్పలం కాదు, మేము గుర్తుపడతాం. ఏముంది, మేము చూసుకుంటాం. ఈ జనరేషన్ చాలా మారింది, మాకు కూడా మైండ్ సెట్ ఉంది, మేము కూడా క్లియర్ చూస్తున్నాం. ఏది నిజం ఏది అవ్వడం ఈజీగా అనుకుంటాం. అక్కడ హీరోయిన్ గురించి మాట్లాడితే అనసూయ రియాక్ట్ అయింది. ఆమె ఎందుకు? సైడ్ క్యారెక్టర్ కాబట్టి. ఓకే, సైడ్ క్యారెక్టర్ కాబట్టి ఆమె హీరోయిన్ కి ఛాన్సులు రావు. ఆమెకి హీరోయిన్ గా ఆమె అసలు ఏ విధంగా సెట్ అవుతాయని ఆమె రియాక్ట్ అయింది. నీ సపోర్ట్ ఏంది అంటే, ఆడవాళ్ళకి నేనున్నాను అని. దేనికి నువ్వు భరోసా అంటే, నువ్వు సపోర్ట్ దీని విషయంలోనా, ఆ బట్టల విషయంలోనా, నువ్వు చేసే అది ఆటలు ఆడే అవా పిచ్చుకు. ఇంకా ఫస్ట్ నువ్వు హిందువుల గురించి మాట్లాడిన విధానం మాకు నచ్చలేదు కాబట్టి, నువ్వు హిందువుల గురించి మాట్లాడింది ఏమైతే మాట్లాడినావో ఏందో అవి క్లియర్ గా ప్రూఫ్ తో మా ముందుకు తీసుకురా, అప్పుడు మేము నమ్ముతాం. ఆ తర్వాత మనం మాట్లాడదాం. అప్పటి వరకు ఇక నిన్నైతే అదిలి పెట్టేది లేదు. ఏందో క్లియర్ చూద్దాం. ఫస్ట్ నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడింది నువ్వు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పు. ఎందుకంటే నువ్వు ఒక భారతీయుడు, నీకు ఆచారాలు ఏంది, ఎక్కడ ఏంది మొత్తం అన్ని తెలుసు. అంటే హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరి నమ్మకాలు వాళ్ళే, దానిలో తప్పు లేదు. ఎవరి నమ్మకం వాళ్ళే. కానీ నువ్వు హిందువుల గురించి తప్పుగా మాట్లాడడం అది నీ 100% నువ్వు తప్పు. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ రా. ఎందుకంటే నీకు లైక్స్ దానికోసం దీనికోసం నేను ఒక హిందువుని, నేను నచ్చినట్టుగా మాట్లాడతారు. ఫస్ట్ నువ్వేందో తెలుసుకొని నువ్వేందో మాట్లాడు. ఆ తర్వాత నువ్వు ఇలా మాట్లాడినందుకు మా తరపు నుంచి అన్ఫాలో చేసేసి, అన్సబ్స్క్రైబ్ చేసేసి, సపోర్ట్ చేసేది మనోళ్ళే, పైకి తీసుకుపోయేది కిందికి లాగేది మనోళ్ళే. కాబట్టి చూసుకో.